ఈసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏమైంది? గుడ్డు పగిలింది. ఈసారి కూడా అదే జరిగింది. ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది వాగుతామంటే గుడ్డు పగిలిద్ది ఒక్కొక్కరికి. ఏమంటారంటే సుమారుగా 30 లక్షల మంది ఈ మందు తాగి ఆసుపత్రులు పాలైన ఉన్నారు. ఎంతో మంది మహిళల తాలూకా తాలిబొట్లు తెంచుతున్నాడు. దీని గురించి ఎవడైనా మాట్లాడతాడా అంటే దీని గురించి ఎవరు మాట్లాడు. ఈవెన్ మహిళా మంత్రులు కానీ అతని తాలూకా సతీమణి భారతిరెడ్డి గారి గురు కానీ ఎవ్వరు కూడా మాట్లాడు. ఎందుకు మీరు అనుకోవచ్చు, సంబంధం లేని ఆవిడ ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అనుకోని మాట్లాడవచ్చు. కానీ ఈ రోజు మీకు ఒక విషయం తెలియాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి, సీఎం కుర్చీలో కూర్చోవడానికి తల్లి చెల్లి ఎంత పాటుపడిందో అబద్ధపు హామీలు ఇవ్వటంలో భార్య కూడా అలాగే బయటకు వచ్చి మాట్లాడింది. సో నేను ఒక మహిళగా కన్సర్న్ తీసుకొని ఆవిడ కూడా దీని గురించి మాట్లాడాలి అనే విషయంలో మీ అందరికీ కూడా గుర్తు చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు 45 సంవత్సరాలు అంటే వాళ్ళు నవరత్నాలు అని చెప్పిన ఆ రంగు రాళ్ళు ఉంటాయి కదా, నవ రంగు రాళ్ళు. ఆ రంగు రాళ్ళు ఎన్ని రకాలుగా వెలవెలిపోయినాయి అంటే 45 సంవత్సరాలకి పెన్షన్ అన్నాడు లేదు, మద్యపాన నిషేధం అన్నాడు లేదు, అమ్మఒడి ఎంతమంది పిల్లలకైతే అంతమందికి అన్నాడు లేదు ఈ రోజుకిను, ఇంకా జాబ్ క్యాలెండర్ అన్నాడు లేదు, ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు, ఈ రోజు ఉద్యోగాలు అన్నాడు లేదు. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే పోలవరం లేదు, అమరావతి అంతకన్నా లేదు. అంటే ఓవరాల్ గా ఇవన్నీ కూడా నిర్వీర్యం చేసేసి ఈ రోజు ఏ మొహం పెట్టుకుని సిద్ధం అని చెప్పి బయటకు వస్తున్నావు? ఏ మొహం పెట్టుకుని ఈ రోజు అంటే నేను దోచుకోవడానికి సిద్ధం అని చెప్తున్నావా? యువత భవిష్యత్తు నాశనం చేయడానికి సిద్ధం అని చెప్తున్నావా? మహిళల తాలుబుట్లు తెంచడానికి సిద్ధం అని చెప్తున్నావా? మహిళల జీవితాలతో ఆటలాడుకోవడానికి సిద్ధం అని చెప్తున్నావా? నిత్యావసర వస్తువులు ధరలు పెంచేసి మహిళల్లోని ఒక రకమైన నైరాశ్యం సృష్టించి ఒక సైకోగా ముద్ర పడ్డానికి సిద్ధం అని అంటున్నావా? అంటే ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న యువత డ్రగ్స్ కి మద్యానికి బానిసైపోతా ఉంటే, గంజాయికి బానిసైపోతా ఉంటే వాళ్ళని చూసి నవ్వుకోవడానికి సిద్ధం అని చెప్పేసి ఒక సైకోలా ప్రవర్తించడానికి సిద్ధం అంటున్నావా? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని రకాలుగా చేస్తా ఉంటే మేము వీటన్నిటి గురించి అడుగుతున్నాం. ఈ రోజు విశాఖపట్నమే ఉంది అంటే వీళ్ళ తాలూకా పనితనం గురించి కూడా మీకు 2 ముక్కలు చెప్పాలి కదా. విశాఖపట్నం ఉంది. విశాఖపట్నంలోని అంటే ఎగ్జామ్ రాష్ట్రం అంతా జరిగే పొజిషన్ ఇదే. విశాఖపట్నంలో గవర్నమెంట్ ఆస్తులన్నింటినీ కూడా తాకట్టు పెట్టేశారు. ఈ రోజు రేపు పొద్దున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఆస్తి ఎక్కడ తాకట్టు పెట్టారు, ఏ బ్యాంక్ లో తాకట్టు పెట్టారు, ఎంతకు తాకట్టు పెట్టారు ఇవి చూసుకోవడానికే మాకు సంవత్సరం పడుతుందేమో. అంటే ఎక్కడ లేని ఆస్తులు అన్ని తాకట్టు పెట్టారు. అవి కాక ఈ రోజు ఎవరైనా ప్రజలు వాళ్ళ సొంత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే కూడా ఆ రిజిస్ట్రేషన్ చేసిన కాగితాలని ఒరిజినల్స్ ని వాడి దగ్గర పెట్టుకుంటాడంట. పెట్టుకుంటే రేపు పొద్దున వాటిని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి సైకో జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కనుక మళ్ళీ ఇంకొక టర్మ్ సీఎం అయితే రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కళ్ళు, కిడ్నీలు, కాలేయం వాటి మీద కూడా వ్యాపారం చేసేస్తాడు. గ్యారంటీగా వ్యాపారం చేస్తాడు. ఎందుకనంటే మా ప్రజలు ఇంతమందికి కళ్ళు ఉన్నాయి, కిడ్నీలు ఉన్నాయి, వాటి విలువ ఎంత ఉంటుంది, వాటి మీద కూడా అప్పు ఇవ్వండి అని అడుగుతాడు. ఎందుకు అడగడండి? తాగుబోతులు ఇంతమంది ఉన్నారు, వాళ్ళు ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎంతమంది తాగుతారు, దాని మీద అప్పు తీసుకొచ్చినాడు. రేపొద్దున్న ఆస్తులేమీ లేక అమ్మడానికి రేపొద్దున్న జనాల తాలూకు అవయవాలు మీరు అమ్ముకోవడం నమ్మకం ఏంటి? ఒక్కసారి మనం కూడా ఆలోచించుకోవాలి కదా. వీటి మీద మాట్లాడండి అంటే వీటి గురించి మాట్లాడండి. దరిద్రం ఏంటంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే మనందరికీ తెలుసు, అరాచకానికి అన్యాయానికి పర్యాయ పదం కింద మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుంటాం, చిన్న బుడ్డోళ్ళని అడిగినా చెప్తారు. ఇక్కడ కొంతమంది కళాకారులు ఉన్నారు. ఎలాంటి కళాకారులు అంటే చేతకానితనానికి, చేవలేనితనానికి పర్యాయ పదంగా మాట్లాడాలనుకుంటే ఎవరి పేరు చెప్పొచ్చు, ఏ మంత్రి పేరు చెప్పొచ్చు అని అడిగితే తక్కువ అని చెప్తారు, కోడిగుడ్డు మంత్రి అని. కోడిగుడ్డు మంత్రి అని చాలా క్లియర్ గా చెప్పే ఈ మంత్రి పాపం 2 నెలల మంత్రి అయిపోయిద్దా? ఇంకా ఇప్పటికే నియోజకవర్గం లేక, నియోజకవర్గం రాక, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తామో తెలియక, నియోజకవర్గం పీకేసీఎం తర్వాత కంట్లీలు పెట్టేసుకొని కర్చీఫ్లు తడిపేసుకున్నవాడు కూడా నా నియోజకవర్గం వచ్చి నా గురించి మాట్లాడతాడు, నా మీద సవాల్ విసురుతాడు. అంటే దరిద్రం ఏంటంటే ఐటీ శాఖ మంత్రి ఐటీ గురించి తప్ప అన్నిటి గురించి మాట్లాడతాడు. అది అతనిలో ఉన్న వెరైటీ. అరే ఐటీలోని నువ్వు ఏ కంపెనీలు తీసుకొచ్చేవరా అంటే అప్పడాల తయారీ ఫ్యాక్టరీ, నూడిల్స్ తయారీ బండి, లేకపోతే ఇంకోటి ఏంటి ఈ పూతరేకుల కంపెనీ. ఇవి మా నోడు దృష్టిలో ఐటీ అంటే
పూతరేకుల కంపెనీ, అప్పడాల తయారీ, నూడిల్స్ బండి, ఇలాంటి బండ్లు ఓపెన్ చేయడానికి వీటికి ఉపయోగపడే మంత్రి అయిపోయాడు ఈ ఐటీ మంత్రి. అంటే ఇంకెంత కాలంలో ఐటీ 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 అనుకోవడం కాస్త ఇప్పుడు ఏంటో అనుకునే పొజిషన్కి వచ్చేసింది ఈ రోజు. అంటే నేను నిన్న మాట్లాడుతూ అతగాడు నా దగ్గరకు వచ్చి, మా కాన్స్టిట్యున్సీకి వచ్చి ఏమన్నాడంటే, నా గురించి మాట్లాడితే నా స్థాయి పెంచేడు అంట. అరే నువ్వెక్కడ, నేనెక్కడ? నేను ఈరోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాని, తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యురాలని, 2024 జరగబోయే ఎలక్షన్స్ లో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిని, ఉమ్మడి అభ్యర్థిని. నీ గురించి ఒక్కడు చెప్పు. నీకు నాకు పోలికేంటి? నీ గురించి ఒక్కడు చెప్పు. ఎక్కడ పోటీ చేస్తావో నీకే తెలియదు, అసలు పోటీ చేస్తావా లేదో కూడా నీకు తెలియదు. నువ్వు నా నియోజకవర్గం వచ్చి తొడగొట్టేసి జగన్మోహన్ రెడ్డిని కానీ భారతీ రెడ్డిని కానీ ఏవైనా అంటే పరిగెట్టించి కొడతానని చెప్పి మాట్లాడుతున్నావు. బరాబర్ మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి గురించి సైకో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతా. భారతీ రెడ్డి ఈ రోజు మహిళలు తాలిబొట్లు తెంచే విషయంలో ఆవిడ కీలక పాత్ర వహిస్తున్నారు అని మాట్లాడతా. నా నియోజకవర్గం పాయకరావుపేట, 24లో పాయకరావుపేట నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా నియోజకవర్గం నువ్వు వస్తావా? లేదు. నువ్వు ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్నావో, పోటీ చేస్తున్నావో నీకైనా క్లారిటీ ఉందా? లేదంటే నీ ఇంటికే రమ్మంటావా? పరిగెట్టించి నువ్వు కొడతావా, నన్ను కొట్టమంటావా? రెండిట్లో ఏదో తేల్చేసుకుందాం. నువ్వు నా దగ్గరకు వచ్చి పరిగెట్టించి కొడతావు, నువ్వు అసలు విషయం ఏంటంటే, నువ్వు రోడ్డు మీదకి వచ్చి నీ తాలూకా గన్మెన్లు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో చెప్పనా? 2 గన్మెన్లకి పరిమితం అయిపోయావు. వదిలేసాడు రోడ్ల మీదకి జగన్మోహన్ రెడ్డి నిన్ను. ఎందుకో తెలుసా? నీకున్న నోటు దురదకి. ఈ రోజు మేము అవసరంలే, జన సైనికులు రోడ్డు మీదకి వస్తే నువ్వు గనక ఇంకొక మాట మాట్లాడితే, ఈసారి జన సైనికులు నిన్ను పరిగెట్టించుకోవడం కాదు, నేను ఆడదాని అయిపోయాను, ఇంకో మాట మాట్లాడకూడదు కాబట్టి, ఇంకా నాకు సంస్కారం ఉంది కాబట్టి కాసేపు ఆగా, ఆ రేంజ్ లో కొడతాను నేను. అంటే నీ కోడిగుడ్డు మంత్రివి నీకే అంత ఉంటే, అరే నేను కష్టపడి రాజకీయాల్లో కష్టపడి పైకి వచ్చాడు, మాకెంత ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనకూడదు? నేను నీతోనే సవాలు విసురుతా. జగన్మోహన్ రెడ్డి సైకో జగన్ నేను అంట. ధరలు పెంచేసి, గ్యాస్ ధరలు పెంచేసి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి, ఇంట్లో ఆడవాళ్ళు కనీసం తినడానికి కూడా తిండి లేక అల్లాడిపోతా ఉంటే చూసి ఆనందించేవాడిని సైకో అంటారా? అనరా? నేను సైకో జగన్ అంటాను. చెత్త మీద పన్నేసినోడిని చెత్త సీఎం అంటారుగా? అనరా? ఎస్, నేను చెత్త సీఎం అని అంటాను. ఈ రోజు నోరిపి మాట్లాడాలంటే చూసి స్క్రిప్ట్ కూడా చదవలేడు, నేను ఎత్తిపోకూడే అంటారా? అనరా? నేను అంటాను. ఏం మాట్లాడతావు? ఏం చేస్తావు? బరాబర్ మాట్లాడతా. ఉన్నదే మాట్లాడుతున్నా, లేనిదేమి మాట్లాడట్లా నేను. నువ్వు బయటకు వచ్చి నా నియోజకవర్గం వచ్చి తొడగొట్టేస్తున్నావు, నా గురించి మాట్లాడుతున్నావు. అసలు నువ్వు నా స్థాయిని పెంచడం కాదు, అనవసరంగా ఇప్పుడు నేను మాట్లాడి నీ స్థాయిని పెంచుతున్నానేమో. ఎందుకంటే మంత్రి చేసిన నీకే నీ పార్టీలో స్థానం లేదు, స్థాయి లేదు. నువ్వు స్థాయిల గురించి నా గురించి మాట్లాడుతున్నావు. ఇది పరిస్థితి. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే మా నోటి పరిస్థితి ఏంటంటే, ఇప్పటికీ మళ్ళీ చెప్పాను, ఫోటోలకు పోజులు ఇస్తడం, లేకపోతే ఏదో రీల్స్ తయారు చేసుకోవటం, ఇలాంటివి తప్పించి ఈ 2.5 సంవత్సరాల కాలంలో నువ్వు తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ గురించి ఒక్కటి చెప్పగలవు? ఒక్క కంపెనీ గురించి కూడా నువ్వు మాట్లాడలేవు. నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. ఈసారి నుంచి నియోజకవర్గాలకు వచ్చామా, ఫంక్షన్లు చూసుకున్నామా, ఫోటోలు దిగామా, ఓ 2 మెతుకులు వేస్తే తిన్నామా, బయటకు వచ్చామా, అలాగే ఉండాలి. అలా కాకుండా మైక్ ఇచ్చారు కదా, ఎవడు పడితే వాడి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను, పరిగెట్టిస్తానని మాట్లాడతాను, అలా అన్నావు అనుకో, నీ పరిస్థితి ఏంటో చెప్పనా? ఒక్క నిమిషం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.